నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత నుంచి అసలు నిద్ర పట్టట్లేదు డాక్టర్ గారు. రోజు రాత్రి 2, 3 అవుతుంది, అంతే మేలుకొని ఉంటున్నాను. అలానే అసలు ఆకలి అవ్వట్లేదు, నోరంతా చేదుగా వికారంగా ఉంటుంది, ఏం తినాలనిపించట్లేదు. ఇది చాలా కామన్గా వినిపించే ప్రాబ్లం. ఒకసారి నీ రీప్లేస్మెంట్ లాంటి మేజర్ సర్జరీ అయ్యాక మన బాడీ రికవరీ ఫేజ్లో ఉంటుంది. ఆ రికవరీ టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. అసలు సర్జరీ అయిన తర్వాత నిద్ర తగ్గడానికి, ఆకలి తగ్గడానికి కారణం ఏంటి? ఒకసారి సర్జరీ అయ్యాక మనం ఏం చేస్తాము, మన రొటీన్ పనులు ఇవన్నీ బాగా తగ్గించేసుకుంటాం. వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ అన్నీ తగ్గించేసి ఎక్కువసేపు రెస్ట్ ఇస్తాం. అలా ఎక్కువసేపు రెస్ట్లో ఉండడం వల్ల డైజెషన్ కెపాసిటీ కొంతవరకు తగ్గుతుంది. దీంతోపాటు సర్జరీ టైంలో మనం వాడే మత్తు వల్ల కానీ, సర్జరీ తర్వాత మనం వాడే పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్, ఈ రకరకాల టాబ్లెట్ల వల్ల కూడా మన ఆకలి కూడా తగ్గుతుంది. ఇంకా మూడోది స్ట్రెస్. సర్జరీ అనగానే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది, అనేక రకాల భయాలు ఉంటాయి. సర్జరీ తర్వాత ఏమవుద్ది, ఫిజియో ఎలా చేస్తాము, ఈ భయాల వల్ల కూడా ఏమవుతుందంటే సరిగా నిద్ర పట్టకపోవడము, ఆకలి తగ్గటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. అది ఏది కూడా కంగారు పడే ప్రాబ్లం కాదు. 2-3 నెలలు గడిచే కొద్దీ ఈ ఆకలి కానీ, నిద్ర ప్యాటర్న్ కానీ మొత్తం నార్మల్ అయిపోతాయి. మనం ఆకలి, ఈ డైజెషన్ కెపాసిటీని పెంచుకోవడానికి మనం ఏం చేయొచ్చు? ఆహారం తీసుకునేటప్పుడు కొంచెం తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవటం, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ ఇవి బాగా తగ్గించుకొని కొంచెం ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకోగలిగితే ఈ డైజెషన్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా నిద్ర ప్రాబ్లంకి ఏం చేయొచ్చు? కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, ఇవి ట్రై చేయొచ్చు. ఇవన్నీ చేస్తున్నా కూడా నాకు నిద్ర పట్టట్లేదు డాక్టర్ గారు, బాగా ఇబ్బందిగా ఉంది అనిపిస్తే మాత్రం స్లీపింగ్కి కొన్ని రకాల మెడికేషన్స్ కూడా సజెస్ట్ చేస్తాం.